ఓకేనా హ్యాపీ. నేనెందుకు అప్పు చేసినా, నేనెక్కడికి పోయినా, నేను ఎవరి దాడికి పోయొచ్చినా, ఆడకుంటే పోయొచ్చిన. మళ్ళా నన్ను నమ్మించాలని చూడకు, ఇంకా నన్ను మోసం చెయ్యకు. ఇంకా ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? నాకు అన్ని విషయాలు తెలుసు. కూతురు కంటే తక్కువ ఏముంది, కొడుకు అంతా ఎక్కువ ఏముంది. నువ్వు ఇట్లాంటి వాడిని అస్సలు అనుకోలేదు భాస్కర్. నేను ఇంకా నాకు వద్దు, సావనన్నా చేస్తా కానీ నీతోటి ఉన్నాను నేను. నాకొద్దు, నాకు ఇంకే జీవితం వద్దు. నేను ఎవరికి భారంగా బతకదు. రజిత, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నానండి. అదేంటి మీరు ఇప్పుడు వచ్చిర్రు? ఎప్పుడో అనంగా పోయిర్రు, ఇప్పుడు వస్తున్నారు. కొద్దిగా పని ఉండే, లేట్ అయిందిరా. ఏం లేట్ అండి, ఎప్పుడు తింటారు? సరే కాలు చేతులు అడకచ్చుకోండి, నేను టిఫిన్ పెడతా. నువ్వు చేయలేదు ఇంకా? నేను చేయలేదు, మీరు వెళ్ళండి ఫస్ట్. సరేరా, వెళ్ళండి. లాస్ట్ టిఫిన్ చేసినారా? వెరీ గుడ్. ఆడుకోండి. ఏమైంది రైతా? వస్తున్నానండి. నువ్వు తిన్నావారా? పిల్లలు ఇప్పటిదాకానే తినిపించిన, ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నా, వచ్చినాక తిందాము అని. మీరైతే తినండి, తింటాను. నేను తింటా కానీ నువ్వు తిను, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంట్లో కొంచెం పని ఉంది కిచెన్లో, తింటాను లేదు, మీరు తినండి. ఎప్పుడు నా గురించి, పిల్లల గురించి, నీ హెల్త్ గురించి ఆలోచించవా? తినాలి కదా టైంకు. అట్లానే ఏముందండి, ఇప్పుడు మీరు పిల్లలు తప్ప నాకు ఇంకేం ప్రపంచం ఉంది చెప్పండి. అందుకోసం మీకోసం వెయిట్ చేసిన. ఇప్పుడు అయితే ఏమైంది, మీరు ఫస్ట్ తినండి కదా, మీరు తిన్నాక నేను తింటా, సరేనా? నేను తింటాగా. నేను కిచెన్లో పని. సరే. ఏమైందిరా, చెల్లె ఎడుతుంది? ఫోన్ వస్తుంది. హలో మామ. పంచాయతీ ఉందా? సరే వస్తున్నా. రజిత, ఏమైందండి? నేను బయటకు పోతున్నా. కొంచెం పెట్టుకోండి ఫస్ట్, కొంచెం తినండి, తిన్నాక వెళ్దురు. అర్జెంట్ పని ఉంది, పంచాయతీ ఉందట, ఫోన్ చేసారు. నువ్వు తిను. సరే, నేను సాయంత్రం వస్తా. సాయంత్రం దాకా అక్కడనే ఉంటా. అక్కడనే పంచాయతీ. సరే, నీకు సాయంత్రం సర్ప్రైజ్ ఉంది. సరే, ఓకే, బాయ్. బాయ్. బాయ్ మమ్మీ. నమస్తే మలేశం. వినయ్, ఏం చేస్తారు? ఎటు పోతురు అన్న? మీటింగ్ ఉందా? మీటింగ్ ఉన్నది, కొద్దిగా తిన్నారా? తిన్నాం. మంచిదేనా? వెళ్దాం మరి. సరే అన్న. కానీ అన్న ఒక లెక్క మనిషిరా. డబ్బు తీసుకొని పంచాయతీ అట్లా చెప్పే రకం కాదు, మంచోడు అన్న. నిజాయితీ చెప్తాడు, ఏదున్నా వాళ్ళ ఇంట్లో అయినా ఒకటే మాట చెప్తాడు, ఊరు మొత్తానికైనా ఒకటే మాట చెప్తాడు. అన్నలకి బతకాలంటే పెట్టి పుట్టాలి, అట్లా బతకాలి. లవ్ మ్యారేజ్ చేసుకుంటు కదా, మళ్ళీ ఆ పేరెంట్స్ని కాదని. కానీ మస్తు చూసుకుంటాడు అవదు. నేను ఇప్పటి వరకు ఆమె ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టదు, అట్లా చూసుకుంటాడు. చీపురు దగ్గర నుంచి అన్ననే తీసుకొచ్చేస్తాడంటే ఇక అర్థం చేసుకోను. బయటకు వెళ్ళనియాడు. నానే, ఎప్పుడు వచ్చినావురా? రాకి మంచిగా ఉన్నావా? తిన్నావా? నేను తిన్నా కానీ కొంచెం చెప్పాలి, ఒక ముచ్చట చెప్పాలి. కాదురా, నువ్వు ఎప్పుడు వచ్చినావు చెప్పు. తిన్నావా? నేను తిన్నరా, నువ్వు తిందు. ఆగురా, అన్నం తెస్తా.
భావన ఎవరో ఫోన్ చేసిర్రు పంచాయతీ ఉందంట పోయిండు. నీకు ఒకటి నువ్వు తింటున్నావారా? మంచిగా ఉంటున్నావా? చెప్తున్నా అక్క. అయితే జాగా పేపర్ ఎందుకురా? ఇప్పుడు ఇంట్లో నేను ఉంటున్నా కదా, మళ్ళీ ఇంకెందుకు? ఇల్లు పేపర్లు అక్క తీసుకొని నీకోసమే అది. నా కోసం ఏందిరా? నీకే అక్క. బావ ముంగట నువ్వు ఏం లేని దాని లెక్క ఉండదు, అసలే ఉండద్దని ఇస్తున్నా. నాకు ఉన్నది కదా అక్క. నాకు తమ్ముడు ఇది కరెక్ట్ కాదురా, ఇది నాకు మంచిగా అనిపిస్తలేదు. అమ్మ నాన్న నా వల్లనే అట్లా అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండిపోతున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు కూడా ఇంట్లో ఉంటున్నావు కదరా, చాలరా. మళ్ళీ తీసుకోక నాకు ఉంది కదా, ఊర్లో ఉంది కదా. అమ్మ నాన్న లేకపోతే అక్క నువ్వు లేవా నాకు చూసుకోనికి? రాకి వద్దురా, నాకు ఇంత వద్దు, ఇంత బరువు నేను మొయ్యలేను, నా వల్ల కాదు. తీసుకో అక్క. నువ్వేమైపోతావురా? నాకేం కాదు అక్క, నేను ఏదైనా ఏం చేసుకున్నా బతుకుతా. నాకు ఇల్లు చేసుకున్నా బతుకుతా. రేపు వచ్చింది మరదలు, ఇల్లు లేకపోతే ఎట్లుంటది నాకు చెప్పు? ఉంది కదా అక్క, ఊర్లో ఉంది కదా, నాకు అవసరం లేదు. చిన్నలు ఉన్నారు కదా, వీళ్ళ కోసం అన్న తీసుకో. నాకు వద్దురా తమ్ముడు, నాకు వద్దు, ప్లీజ్ రా. తీసుకో అక్క. వద్దురా, నాకు ఉంది కదా అక్క, నువ్వు తీసుకో అక్క. ఎందుకంటే చేస్తున్నావు? బాబు పూలు ఎట్లనే 50 రూపాయలు, ఒక 2 మూరలు ఇయ్య. అనుష, ఈరోజు మన పంట పండింది అనుష. నీకోసం ఏం తెచ్చినా చూసా? అనుష, ఏంటి సంగతులు? ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉంచుతావా నన్ను? మీ ఇంటికి తీసుకెళ్ళవా? తీసుకెళ్తానే, టైం ఉంది. నేను వచ్చిన ఉద్దేశం ఏంది? నాకు మూడంతా ఖరాబ్ చేయకు, మూడంతా డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు ఇదే పనా నీకు? వచ్చిందే అందుకు కదా. అది కాదు, మా తమ్ముడు ఒక ఇల్లు చూపించిండు, నాకు ఆ ఇల్లు కావాలి, ఆ ఇల్లు కొందాం. రే, నీకు ఇల్లిందే, కోటనే కట్టిస్తా. నా మూడంతా ఖరాబ్ చేయకు, డిస్టర్బ్ చేయకు. నువ్వు ఎప్పుడు ఇట్లా వస్తావు, అట్లా వెళ్తూ అన్ని ఉత్త మాటలే మాట్లాడుతూ నాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి, కొనిస్తేనే నేను నీతో ఉంటా, కొడుకుని కానిస్తా. నీవు 5 నిమిషాలు ఆగే, ఇప్పుడే పోయి తీసుకొస్తా నీకు. ఎప్పుడు వస్తారు ఇంకా? లాస్యా, అనుష, 10 లక్షలు తీసుకో. ఇల్లు కట్టుకుంటావా? ఏం కట్టుకుంటావో కట్టుకో, ఓకేనా? హ్యాపీయా? ఏం బాధపడకు, ఇంకో 10 లక్షలు తీసుకొస్తా, అవి కూడా ఇస్తా. నాకు అర్జెంటుగా కొడుకు కావాలి. బాయ్. బాయ్. అన్న నమస్తే. సత్యమన్న. నమస్తే నమస్తే భాస్కర్ అన్న, బాగానా అన్న? అంత బాగా. ఎటో పోతున్నామే? నీ దగ్గరకు వచ్చిన. అయ్యో ఏం పని అన్న? నీతో ఒక సాయం కావాలి. అయ్యో నాతోనే సాయమే నీకు? అన్న ఒక అవసరం పడ్డదే. ఏం అవసరం పడ్డది? అర్జెంటుగా ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలా? సరే కానీ నువ్వే అందరికి ఇస్తావు, నువ్వు ఊళ్ళో మూతవారివి, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు అందరికి అజ్జెత్తావు, ఎంతో మంది సాయం చేసినావు, నీకెందుకే 10 లక్షలు? పరిస్థితులు కొన్ని అట్లా వచ్చినాయి అన్న, ఖచ్చితంగా నాకు ఒక 10 లక్షలు కావాలి. నువ్వైతే ఇస్తావని నీ దగ్గరకు వచ్చిన అన్న. కంపల్సరీ, నీ మాట ఏం నేను కాదనా, కానీ ఎంతో మందికి హెల్ప్ చేసినావు నువ్వు, ఊళ్ళో ఎంతో మందికి ఆ సాయం చేసినావు, కానీ నీకే పైసలు ఎట్లా అవసరం ఉంటే?
సరే సరే అబ్బా, నేను నీ మాట కాదనా, కానీ ఒక సైడ్కు ఇచ్చేదానికి పోతానా, భయాన్ని ఇచ్చేదానికి పోతానా, కారణాలే ఉన్నాయి తీసిస్తా, కానీ కంపల్సరీ అబ్బా నీకు అవసరం ఉంది అంటే నేనే ఆశ్చర్యపోతాను. సరే అన్న తీసుకో ఇవ్వట, ఒక సైడ్కు భయాన్ని ఇచ్చేదామని పోతున్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే డన్. ఆదుకున్నా. నీకు కాదంటున్నా అన్న, నీకు నేను పానం ఇత్తగానే నువ్వు ఎంతో మందికి కట్ చేసినావు. థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్ రైట్, మంచిదన్న. అనుష హ్యాపీ. సత్యమన్నా, సత్యమన్నా. అన్న అన్న నమస్తే. నమస్తే నమస్తే. అగో అన్న మీతో సాయం కావాలి. ఏం సంగతే? ఒక 10 లక్షలు అవసరం పడి. 10 లక్షలా? అరే సరే, ఎందుకు మొన్న తీసుకుపోయినా సరిపోలే? ఇల్లు స్లాబ్ పడ్డది, ఆ, ఆధార్ కార్డు ఇట్లా ఏం లేదు, అవునన్న. అయిపోయింది. అర్జెంట్ అన్న, నాకు ఇప్పుడు ఆ పానం మీద ఉన్నది. అరే సరే సరే తీ, ఏమో నువ్వే అందరికి ఇచ్చుకొని నీకే గిట్లా అవసరం ఉంటుంది ఏమే? ఇక అన్న నువ్వు ఏమనుకోకే, విషయం ఏంటంటే నా ఇంటి కాగితాలు కూడా తీసుకొచ్చిన కాగితాలు పెట్టుకోవాలి. ఒక 5 లక్షలు కావాలి. అరే ఎంత అవసరం పడే? ఇక ఆ ఇల్లు ఆగిపోయింది, సుతార్లంతా ఆగిపోయారు, అరే ఘోరం ఉన్నది పరిస్థితి. సరే సరే ఉండు, ఇప్పుడు ఎన్ని నేను సుత్తా, మిగతా ఇచ్చేసి తర్వాత అవసరం ఉంటే ఫోన్పే కొడితే, లేదంటే క్యాష్ ఇచ్చి రేపు వచ్చుకుంటావు. సరే అన్న. భాస్కర్ అన్న, అన్న ఇప్పుడు ఒక 5 లక్షలని, మిగతా 5 లక్షలు నేను ఫోన్పే అయినా కొడితే, లేదంటే రేపు వచ్చుకుంటావు. సరే అన్న. ఆ? థ్యాంక్స్ అన్న. మంచిది మంచిది. నీకెందుకు పోయా? మీ సాయం నేను మర్చిపోయినా. తప్పకుండా అన్న, నువ్వు ఎంతో మంది సాయం చేసినావు కానీ. వెళ్తాను. మంచిదే మంచిది. భాస్కరనా, భాస్కరనా. ఎవరు? భాస్కరన్న, భాస్కర్ లేడు. ఆయన లేడన్నా, ఏమైంది? కొద్దిగా పని ఉండే, మొన్న పైసలు తీసుకున్నాడు, కలుతాడు, పైసలు తీసుకుని కలవడలేడు. పైసలా? ఆయనకేం అవసరం? ఆయన ఎందుకు తీసుకుంటాడన్న పైసలు? ఏదో ఇల్లు కడుతున్నా దాన్ని తక్కువ పడే తీసుకున్నాడు. ఫస్ట్ 10 లక్షలు తీసుకున్నాడు, దాని తర్వాత మళ్ళీ 10 లక్షలు కొంటాడు. నా దగ్గర పేపర్ కుదబెట్టి తీసుకుపోయాడు. ఇండ్లు ఎక్కడదన్నా? మేము ఏ ఇండ్లు కడతలేం కదా. ఇల్లు కడుతున్నావు అని చెప్పిండు ఆయన. పేపర్లు ఎక్కడివి? ఏదో ఇల్లు పేపర్ అని పేపర్ తీసుకొచ్చిండు, ల్యాండ్ పేపర్ అని. మాకున్నది ఇదే ఇల్లు, ల్యాండ్ ఉంది. అసలు ఇల్లు పేపర్లా ల్యాండ్ పేపర్లా? ఏదో పేపర్ నా దగ్గర కుదబెట్టి తీసుకుపోయింది, కానీ ఊళ్ళే ఎందుకొరకంటే ఆయన మన మోతవారు మంచి కదా ఊళ్ళే అని చెప్పి తీసుకొచ్చుకుని అంత ఇచ్చేసిన నేను. ఆయన తీసుకున్నాడు తప్ప ఇప్పుడు కనబడుతున్నాడు. ఏమని గిట్లా ఉంటుందా? చెప్పాయనకు వచ్చిపోయాడు అని చెప్పి పైసలు కావాలి మనకి, ఇదంతా కుదరది. పైసలు కాడే గిట్లా తీసుకొని మన సతాంచుడు. సరే అన్న, నేను వచ్చినాక సీరియస్ గా చెప్పాడని చెప్పి పైసలు కావాలని తీసుకున్న నుంచి కలవాలి మాకు, గట్లుంటుందా? సరే అన్న, నేను చెప్పని చెప్పు, వచ్చిపోయాని చెప్పు. చెప్తా. పైసలు ఎక్కడివి అసలు? అక్క అసలు బాగా ఏం చెప్తున్నావు తెలుసా అక్క? ఏమైందిరా? అసలు బాగా ఏం చెప్తున్నావు తెలుసా అక్క? అరే ఏమైందిరా? అడవంతటో ఉన్నాడు అక్క. బావ ఎవరితో ఉండడం ఏందిరా? ఏం మాట్లాడుతున్నావు? అడవంతటో ఉన్నాడు అక్క. కలిసిపోగా చూసినాక నేను అనుకున్నాడు అక్క. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు పిచ్చిదాను అక్క. ఏంది పిచ్చిదానివి? బావ అట్లాంటి బాగా పనులు ఉన్నాడు చెయ్యడు. అక్క, నేను దొరికిపోతా అక్క. ఏడికి తోలుకోబోతావురా? అరే బావ పిచ్చిలేసిందా అక్క? దా అక్క, నేను చూపిస్తా. అరే ఏందిరా నువ్వు? దా అక్క. అనుష ఓకేనా? హ్యాపీ. సరే అనుష. బాయ్ కదా. వీడికా నేను కొడుకును కనివ్వాలి, వీడి మొక్కానికి. హ, దొరికిన కాడికి చాలు, ఇక నేను ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. అయ్యో వద్దక్క, ఏడవకక్క, పోంతి అక్క.
వద్దక్క పోంతి అక్క ఏడవకక్క ఏడవకక్క. నేనెంతో నమ్మినరా, ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలే. పోంతి అక్క ఏం కాదు. నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన, అన్ని తానే వచ్చిన. పోంతి అక్క. అరే చిన్న, నా తమ్మునికి చెప్పకు, చెప్తే మళ్ళీ నా తమ్ముని ఏమన్నా చేస్తాడు. నాకు వాడు ఒక్కడే ఉన్నాడు రా ఇప్పుడు. సరే అక్క. వానికి ఏమన్నది నేను భరించలేను. నా తమ్ముని చెప్పకు. నా పిల్లలు చెప్పక్క. ఏమైందిరా అట్లున్నాయిందిరా? ఏమైంది ఎంత డల్గా ఎందుకు నువ్వు? చెప్పు ఏమైంది, చెప్పురా ఏమైంది? చెప్పాలంటే మనసు ఒప్పుకోలేదు. ఎందుకు ఏమైంది? ఎవరి గురించి ఏమైంది? మ్యాటర్ ఏంది? ఏం కాలేదు. చెప్పురా, ఏం కాలేదు. చెప్పురా దేని గురించి అంత డల్గా ఎందుకున్నావు? మరి ఏం కాలేదని చెప్తున్నా కదరా. మరి తాగుడు తాగుతులే, వాడు పక్క పడేసి డల్గా ఉన్నావు ఎందుకు? ఏమైంది నాకు చెప్దామంటే మాట వస్తలేదు. దేని ఎలా గురించి చెప్పాలి? దేని గురించి రా? ఎవరి గురించి? ఏమైంది? నీ గురించా, మీ పిల్ల గురించా, దేని గురించి? నా గురించి ఇచ్చిపెట్టు, పిల్ల గురించి ఇచ్చిపెట్టురా బాయ్. అక్క గురించి. అక్క గురించా? అక్క గురించి ఏమైందిరా? బావా 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 ఆ. బావా ఒక రూమ్లోకించి బయటకు వచ్చేటప్పుడు చూసిండ్రా. అరే ఎవరింటికి వెళ్ళి వచ్చిండ్రా? గానుషులు ఇంట్లోకించి వచ్చి మొన్న ఏ అనుషింటికి వెళ్ళి? గాడు ఉంటుంది. నువ్వు బావానా? బావ. ఏ నిజం చెప్పురా, నువ్వు అంత అబద్ధం ఆడకరా రే. అరే నేను అబద్ధం ఎందుకు చెప్తారా? నా కళ్ళతో చూసిండ్రా. అరే నిజం చెప్పు, అంత అబద్ధాలు ఆడ చెప్తున్నా నేను. బావ గురించి అట్లా చెప్పాక నువ్వు మంచిగా ఉండే చెప్తున్నా నేను. అరే నాకు అబద్ధాలు ఆడే గురించి నాకు అవసరమే లేదు కదరా. ఎందుకురా ఇట్లా అబద్ధాలు ఆడతారు బావ గురించి? అబద్ధం బావ ఎందుకు బావ ఎట్లా నాకు తెలియదా? నేను చెప్తా నువ్వు మొన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది, బయటకు రాగానే నాకు చేసుకుంటా. రే కరెక్ట్ చెప్పు, నువ్వు బావ గురించి అబద్ధాలు ఆడకని చెప్పినా నేను, మంచిగా చెప్పినా నేను. బయటకించి రాగానే బయటకు చేతి పట్టి హక్ చేసుకుంటా. ఎవరు ఆమెనా? ఈయన కూడా చేసుకుంటా, బావ కూడా చేసుకుంటా. అరే అదే నిజమైంది అనుకో, బావని చంపేస్తా. అది ఒకవేళ అబద్ధం అయ్యిందా ఖచ్చితంగా నేను చంపేస్తాను. అరే అర్థమవుతుందా? ఖచ్చితంగా చంపేస్తా నేను. అరే నేను చెప్పేది నిజమేరా. అరే నేను చెప్పేది నిజమేరా. రైతా రైతా ఏమైంది? ఏడుతున్నావు? ముట్టుకోకు నన్ను. ఏమైంది? ఏం కాలేదు. మరి ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలియదా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదా? నేనేం చేసినా? ఏం చేసినావా? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఏం చేసినా అని మాట్లాడుతున్నావు. ఇంటికి ఎవరెవరు వస్తుర్రు? ఎక్కడ అప్పు చేసినావు? నేనెందుకు అప్పు చేసినా? నేను ఎక్కడికి పోయినా? నేను ఎవరి దాడికి పోయొచ్చినా? ఆడ ఉంటే పోయొచ్చినా? మళ్ళా నన్ను నమ్మించాలని చూడకు, ఇంకా నన్ను మోసం చెయ్యకు. ఇంకా ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? నాకు అన్ని విషయాలు తెలుసు. నా తమ్మిని ఫ్రెండ్ అన్ని చూపించాడు. ఎవరు ఎంత చెప్పినా నేను నమ్మలే. నిన్ను ఎంతగానో నమ్మినా, కానీ ఎంతో మోసపోయినా. నువ్వు ఇట్లా చేస్తావా అని కలలో కూడా అనుకోలేదు నేను. ఏం తెలిసే నీకు? మాట్లాడతాను మళ్ళీ. ఏం తెలుసు అని మాట్లాడతాను? ఏం తెలుసు అని మాట్లాడుతారు మీరు? ఎవరితో తిరగలేదా, చేయలేదా? సరే సిగ్గు లేకుండా మాట్లాడుతారు. నీకు అంతా తెలిసిపోయింది కానీ ఆ, ఇక ఇలా దాచిపెట్టేది ఏం లేదు. నీకు ఎట్లా చెప్పాలని నాలో నేను ఎంతో బాధపడుతున్నా. ఇవి వాస్తవమే, అన్ని వాస్తవమే. నేను ఆ అమ్మాయితో ఉండేది వాస్తవమే. నాకు కొడుకు వారసుడు కావాలని నేను ఆ అమ్మాయితో ఉంటున్నా. నీకు కొడుకు పుట్టడని నాకు వారసత్వం కావాలి. ఎన్ని రోజులు ఈ బిడ్డలతోటి నీతోటి నేను ఏడవాలి? అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేసి ఆమెతోటే ఉంటున్నా. ఇంకోసారి ఇలాంటి గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. నిన్ను సొసైటీలో ఎందుకు పెళ్లి చేసుకున్నా అనుకున్నావే? నాకు డబ్బు ఉంది, పేరున్నది, నీకు అందం ఉన్నది, వీర కుటుంబం అని తెలిసి సొసైటీలో నాకు గౌరవం ఉంటుందని అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నానే. నేను ఉత్తగా చేసుకోలేదు, గౌరవం వచ్చింది. గౌరవంతో నా వారసుడు కావాలి. ఆ వారసుడు నీతోటి అయితలేదు. అందుకే ఇంకో ఆమెతోటి కలిసిన నాకు వారసుడు కోసం ఆమెతోటి తిరుగుతున్నా. ఈ విషయమే నీకు సస్పెన్స్ చెప్తాను అనుకున్నా, కానీ నీకు తెలిసింది కదా. సరే సస్పెండ్ ఏందండి? ఏం మాట్లాడుతారు మీరు?
అసలు ఏ మనిషి మీరు మాట్లాడడానికి అసలు అసలు బుద్ధి ఉందా మీకేమన్నా? అయినా నా తల్లిదండ్రులను వదిలేసుకోవడం కాదు, చంపేసుకొని వచ్చిన నేను మీ దగ్గరికి. ఆఖరికి ఇల్లు కూడా నా తమ్ముడు నీకోసం రాసిచ్చాడు. అయినా కానీ నీకు ఇంత బుద్ధి లేకుండా, విశ్వాసం లేకుండా, ఇద్దరు ఆడపిల్లలు కానీ వాళ్ళని వదిలేసి ఇంకో ఆడదాన్ని చూసుకున్నావు. అసలు ఏ మనిషివి నువ్వు? నువ్వే నా ప్రాణం అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా. అయినా నువ్వు ఇట్లా చేయడానికి నీకు మనసు ఎట్లా వస్తుంది? ఈ రోజు నా తమ్మునికి నీ మొక్క మీద చూపెట్టుకోవాలి. అన్ని ఇంట్లో కాదు ఇది, అయినా ఈ ఇంటి మీద అప్పు చేసినావు. నీకు ఏం అధికారం ఉందని నా తమ్ముని ఇంట్లో అప్పులు పెడతావు? నువ్వు ఏ రకంగా అప్పు తీసుకొచ్చినావు? నీకేం తక్కువ చూసినా నేను నీ కట్నం తీసుకురాలేదని నా తమ్ముడు ఇల్లు రాసిచ్చాడు. నా అమ్మాయి చంపుకున్న నీ కోసం వస్తే హార్ట్ అటాక్ వచ్చి నా అమ్మాయి చచ్చిపోయారు. నీలాంటి కోసం నేను వచ్చింది అసలు. అవునే మావ మాట్లాడుతున్నావు, నేను చేయలేదా? గౌరవంగా బతికేటోని కులంలో తక్కువ ఉన్న ఆమెను పెళ్లి చేసుకున్నంటే నన్ను సొసైటీలో ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నారు. అయినా భరించిన నా అయ్యవ్వ కూడా నన్ను వద్దన్నా. ఎందుకురా నీకు బంగారం లాంటి పిల్ల దొరుకుతుందంటే కూడా వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా. నీకేం తక్కువ చేసిన? ఒక్క రోజన్నా నేను గడప దాటిచ్చినా, నీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చిన. ఇప్పటికి కూడా నిన్నేం తక్కువ చూడను. తానను చూసుకుంటా, నిన్ను చూసుకుంటా. తనకు కొడుకు పుడతాడు, వారసుడు. నీకు బిడ్డలను ఎలాంటి లోటు రాకుండా పెంచుకుంటా, చూసుకుంటా. నాకు కులం తక్కువ ఉండొచ్చు, నీలాగా గుణం తక్కువ లేదు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు దాన్ని చూసుకొని దాన్ని కొడుకు పుడితే నా ప్లేస్ లో దాన్ని తీసుకొచ్చి దాని ప్లేస్ నాకు ఇస్తా అంటున్నావు. నువ్వే మనిషివిరా. నేను ఇన్ని రోజులు నువ్వే నా ప్రాణం అనుకొని బతికినా. ఈ రోజు నా తమ్మునికి నేను ముఖం ఎట్లా చూపించాలి? అవునే, అయినా నువ్వు ఇట్లాంటి పని చేసినావంటే నా తమ్ముడే నిన్ను నరికేస్తాడు నిలువున. అది గుర్తు పెట్టుకో. సరేనే, పిచ్చి అనుకొని బతికినరా నేను. రేపు తలగొరి పెట్టేటోడు కొడుకు, బిడ్డ కాదు. ఇల్లు గోత్రం మోసేటోడు కొడుకు, బిడ్డ కాదు. రేపు నా వారసత్వంతో పెంచేది నా పేరు మోసేది కొడుకు, బిడ్డ కాదు. నీ బిడ్డ ఎన్నొద్దులున్నా ఇంకో ఇంటికి వేయేది. వానిల్లు పేరు మోత్తది, నా ఇంటి పేరు మోయదు. అందుకే నాకు కొడుకు కావాలనే ఇంకో ఆడదాంతో సోపత్ చేసిన కొడుకును అంటున్నా. ఇక దాన్ని చూసుకుంటా, నిన్ను చూసుకుంటా. అదే కొడుకు రేపు నడి రోడ్డు మీద నిన్ను వెయ్యడన్న గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు కొడుకు అంటున్నావు. అదే కూతురు రేపు నీకు ఇంటికి వస్తే రేపు నీ తలకు కట్టుకొని ఏడుస్తుంది. నువ్వు చచ్చిన రోజు నీ కొడుకు ఏడుస్తాడా? ఎందుకురా మాట్లాడుతున్నావు? కనుకున్న పిల్లల్ని వదిలేసి యువతిని ఉంచుకొని కొడుకు కావాలి అంటున్నావు. కూతురు కంటే తక్కువ ఏముంది, కొడుకు అంతా ఎక్కువ ఏముంది? నువ్వు ఇట్లాంటి వాడిని అస్సలు అనుకోలేదు భాస్కర్. నేను ఇంకా నాకు వద్దు, సావనన్నా చేస్తా కానీ నీతోటి ఉండను నేను. సరే పో, దాన్ని తెచ్చుకుంటా. ఎల్లు తెచ్చుకో, ఎల్లు. ఎందుకమ్మా నాకు ఇట్లాంటి జీవితాన్ని ఇచ్చినావు? ఎంతో నమ్మినా, ఎంతో ఇష్టపడి వచ్చిన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆయననే ప్రపంచం అనుకుని బతికిన. కానీ ఆయన ఇంత మోసం చేస్తాడు అనుకోలేదమ్మా, ఇంత మోసం చేస్తాడు అనుకోలే. ఒకనికి నువ్వు నాకు అవసరం లేదు, నీ ప్లేస్లో ఇంకోదాన్ని తీసుకొస్తా. దాని ప్లేస్లోకి నువ్వు అమ్మంటే నేను ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా బతుకుండాలి? నా తమ్మునికి నా ముఖం ఎట్లా చూపించాలి? వాళ్ళని నమ్మిన తల్లిదండ్రులని చంపుకున్నా, నా తమ్ముని
నా తమ్ముని ఒంటరిని చేసిన. ఈరోజు ఉన్న ఆస్తి మొత్తం నా తమ్ముడు నాకు రాసిస్తే దాన్ని తీసుకొని పెట్టిండు. ఎట్లా ఏం సమాధానం చెప్పాలి? ఆయన నా తమ్ముడిని చంపిన, నా తమ్ముడిని ఆయన చంపిన, నేను బతకలేను. నేను ఇంకెవరికి భారం కాను, నా పిల్లలు నేను. నాకొద్దు, నాకు ఇంకే జీవితం వద్దు. నేను ఎవరికి భారంగా బతకదలుచుకున్నాను. పదమ్మా. అమ్మా ఎక్కడికి నువ్వురా. ఎప్పుడు వదిలిపెట్టకు, వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా, సరేనా? అమ్మా ఏం తాగుతున్నావు? అమ్మా 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 ఏం తాగుతున్నావు? చిన్ని చిన్ని ఏమి అమ్మేది అమ్మేది అక్క ఏమైంది అక్క ఏమైంది ఇంత బాగా చేస్తావేంటి అక్క నన్ను అక్క అక్క నన్ను ఉంటారని చేస్తామని అక్క నువ్వు ఆడే మాట్లాడేది పడుకుంటున్నావు నువ్వేమిటి నాకు వచ్చిపోయింది నువ్వు ఆడగలవా నిన్ను నమ్మతే నా అక్కడికి వేస్తావా నువ్వు నేను నమ్మి వచ్చింది నా అక్క పాడం తీసినవా నువ్వు కొడుకని మోసరాబడి నేను పోగొట్టుకున్నానే రైతా నా బంగారం అసలు అక్క చంపినవు రాజిదా రైతా లేవు రైతా నేను అక్కడ లేదు నీకు నీకు మేము లేవా